ఆరోపణలు కానీ విమర్శలు కానీ ఏవైతే జరుగుతున్నా అవి కేవలం సో ఈ మధ్య నిజంగా తరచుగా వార్తల్లో ఉంటున్నారు. అది విధి నిర్ణయమా, రాజకీయ ఎత్తుగడలు అంటారా, తప్పదంటారా? చంద్రబాబు గారికి నా పట్ల ఉన్నటువంటి అక్కస్సు కారణం ఈ ఈ ఈ సిఐడి విచారణ ఏదైతే కొనసాగుతుందో, క్షమించాలి ఇవి బయటికి చెప్పే విషయాలు తెలియదు సార్. ఏమడుగుతారు సార్? పిలిచి గంటల గంటలు కూర్చోబెడతారు అంటే అసలు ఇది ఒక క్యూరియాసిటీ అంతే. మన మానసిక వేదనను చూసి ఏదైనా చెప్తాడేమో అని అన్నటువంటిది ఒకటి. దానికి కారణం ఆ తప్పులో ఏమాత్రము కూడా నాకు భాగస్వామ్యం లేదు. తుని ఘటన జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు సార్? సో ఇప్పుడంతా అంటే ఈ పరిణామాలు చూస్తుంటే ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనుకుంటున్నారు? ఎక్కడికైనా దారి తీయడం మాది అసలు విషయమే చెప్పారు కదా మొదట, నాకు చాలా తేలికైన విషయమే. నేను కేవలం 17 సంవత్సరాలప్పుడు దాదాపు 21 నెలలు జైలులో నిర్బంధంలో ఉన్నటువంటి వాడిని. నేను యవనపు తొలి రోజుల్లో, ప్రస్తుతం వార్ధక్యపు తొలి రోజుల్లో అని అనుకుంటే పోయాను. ఒక మాట అంటుంటారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుంటే ఈ పార్టీకి ముఖ్యమంత్రి అయిపోయేవారు. ఏ ముఖ్యమంత్రి కాకపోతే ఇలా ఉంటే వీరుడు అనిపించుకున్నాడు, ధీరుడు అనిపించుకున్నాడు. ఆ మధ్య చాలా ఆరోపణలు వచ్చాయి. అవునమ్మా, అసలు చంద్రబాబు నాయుడు గారు నేను అసలు వెంకటేశ్వర స్వామి కిరీటం కూడా ఎత్తుకొని పోయినాను అని కూడా చెప్పారు. నిజంగానే కిరీటం పోయాక వచ్చిందా ఇది? కిరీటం పోయిందా, పాడు పోయిందా? వాళ్ళు ఎత్తుకొని పోతే చంద్రబాబు లాంటి వాడు ఎత్తుకొని పోవాలి, కానీ నేను ఎత్తుకొని పోతాను. వాస్తవంలో చెప్తున్నారు మీరు, అంటే మీ వరకు ఖచ్చితంగా నా వరకు కాదు, సారీ నా వరకు అంటే నేను అనుకున్నటువంటి అభిప్రాయం. చంద్రబాబు గారిలో ఆ స్వభావం ఉంది కాబట్టి అంటున్నా, లేకపోతే నేను నగలన్నీ అక్కడే ఉన్నాయా, లేకపోతే మళ్ళీ వెళ్ళి ఎవరైనా పెట్టారా? అవి గింటి నగల, నిజమైన నగల? మళ్ళీ మీరే నగల వరకు టీటీడీ చైర్మన్ పోయే అంత సాహసము స్థాయి రెండు ఉండవు అక్కడ. నిండార రాజు నిద్రించు నిద్ర ఒకటే, అండనే బంటు నిద్ర, అందరూ ఒకటే సమానం అని దళిత గోందం మొదలుపెట్టారు. కానీ మీ హయాంలో విఐపీలకు విపరీతంగా ప్రిఫరెన్స్ ఉండేది. నా 2 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క రోజు కూడా ఒక విఐపీతో దర్శనం చేసి ఉంటే ఏ శిక్షకైనా రెడీ. అంటే అంబానీ అంబానీ కాదు, వాళ్ళ నాయన కాదు. 2014 ఎన్నికల్లో ప్రజలు ఆ విషయాన్ని గ్రహించలేదంటారా? ఎందుకు తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఆ బాధ్యతను అప్పగించారు? ప్రజలను నేను ఆపాదించటం కాదు కానివ్వండి, ప్రజలను వంచగలిగే అంత నేర్పరి చంద్రబాబు నాయుడు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీరు శక్తిగా చూస్తారా, వ్యక్తిగా చూస్తారా? అంచనా వేయటం కష్టం. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ఓట్లు కానీ వీళ్ళ మద్దతు ఎటు వెళ్తుందని మీరు భావిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇంకా నేను అందరి వాడిని అని ఉన్నవాళ్ళని కూడా పోగొట్టుకుంటున్నాడేమో అన్నటువంటిది నా అభిప్రాయం. ఎవరికి చేత కాకపోతే నా దగ్గరికి రండి అని చెప్పటం అది రాజకీయ నాయకుని లక్షణం కానే కాదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నిర్మాణాత్మకమైనటువంటి పార్టీగా మారిన అధికారానికి సుదూరమైనటువంటి దూరంలో ఉంటాడు. అవసరమైతే మీరు అంత ఫైర్ బ్రాండ్ కూడా 100% ఉతికి ఆరేసేస్తారు. అందులో అనుమానం నన్ను ఉతికినా కూడా ఉతికించుకుంటాను నేను అవతల వాడి విషయంలో.